బుక్ జిహాద్, లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, ఇలా అనేక రకమైన జిహాదీలను మనం చూస్తూ ఉన్నాం కదా. ఇన్ని రకాల జిహాదీలు వాళ్ళు ఎవరి మీద చేస్తారు అంటే ఇస్లాం కాని వాళ్ళందరి మీద చేస్తారు, ముఖ్యంగా హిందువుల మీద చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్త రకం జిహాద్ వెలుగులోకి వచ్చింది. దేవి పూజా పుస్తకాలలోనే ఇస్లాం గురించి రాశారు అంటూ ఒక ప్రచారం కొనసాగుతుంది. హిందువులారా తస్మత్ జాగ్రత్త. ఆవిడ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న ఒక పూజా స్టోర్ కి వెళ్ళి అక్కడ పూజకు సంబంధించిన పుస్తకాలు మిగిలినవి దొరికే దగ్గర మహాలక్ష్మి పూజాన్ శుభ్ దీపావళి అనే పుస్తకాన్ని తీసుకున్నారు. 244 అనే పేజ్ లో అల్లాహ్ మొహమ్మదీన్ అలా సాలే మొహమ్మదీన్ వారిక్ వసల్లం. ఏ देखो आप ध्यान से इन वाले ఇంట్లో శుక్రవారం రోజు స్నానాచారాలు పూర్తి చేసి ధూపం వేసుకొని పూజ చేసుకొని కూర్చొని అది 101 సార్లు చదవాలని ఈ పుస్తకంలో రాసి ఉందట. పాపం పెద్ద దిమ్మ తిరిగిపోయి ఉంటది. మనోజ్ పబ్లిషర్స్, ఈ మనోజ్ పబ్లిషర్స్ మీద హిందువులంతా కూడా లెటర్స్ రాసి యాక్షన్ తీసుకునేలాగా చేయాలి. ఇది ఢిల్లీలో ఉందట. మనోజ్ పబ్లిషర్స్ రాసిన పుస్తకంలో ఒక జిహాదీ కుట్ర జరుగుతోంది. ఈ పబ్లిషర్స్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి నోటీసులు ఇవ్వాలి. ఎలా సనాతన హైందవ ధర్మంలోని అమ్మవారికి సంబంధించి దీపావళి లక్ష్మీదేవికి సంబంధించి ఒక ఇస్లాంకి సంబంధించిన లైన్ని రాసి 101 సార్లు పఠించాలి శుక్రవారం రోజు కూర్చొని అని ఎలా రాస్తారు? ఇది కలియుగం. కలియుగానికి ముందున్న యుగాలలో కూడా అమ్మవారి అవతారాలు, అలాగే రాముడికి సంబంధించిన యుగంలో, కృష్ణుడికి సంబంధించిన యుగంలో దీపావళి చేసుకున్న వాటి గురించి మనం చదువుకున్నవి ఉన్నాయి. మరి అప్పటి నుంచి ఉన్న అమ్మవార్లకు సంబంధించి 1500 సంవత్సరాల క్రితం వచ్చిన ఇస్లాం పూజ చేయండి అని పుస్తకంలో రాయడము అంటే ఏం చేయాలని చూస్తున్నారు? ఇది ఒక కొత్త రకం జిహాదా?